రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై ప్రెజెంటేషన్ ఎలా వర్ణిస్తారు, ఏం చెప్తారు? అంటే కొంత నిన్న జరిగిన ప్రెజెంటేషన్ కానీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యూ చెప్పిన తర్వాత అది చూసిన వాళ్ళు ఏమైతాయంటే కొంతమేర కన్విన్స్ అవుతారు. మూసీ రిజునవేషన్, నాట్ బ్యూటిఫికేషన్. బ్యూటిఫికేషన్ అంటే సుందరీకరణ చేయడం. బ్యూటిఫికేషన్ కోసం చాలా మంది నిరాశ్రులు చేయడం కరెక్ట్ కాదు. బట్ మూసీకి రిజునవేషన్ అంటే పునరుజ్జీవం. ఇప్పుడు నదుల చుట్టే నాగరికతలన్నీ పెరిగాయి, అంతే కదా. ఎక్కడ నది ఉంటే అక్కడ, ఢిల్లీ యమునా నది. సో అట్లా మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో నగరాలు కూడా బ్రిటన్ థేమ్స్ నది. సో నదుల చుట్టే నాగరికతలు అన్నీ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు మనుషులు ఎక్కువై, కాలుష్యం ఎక్కువై ఆ నదుల్ని పొల్యూట్ చేస్తున్నాం మనం, అంతే తేడా. సో ఇప్పుడు మూసి అదేవిధంగా మురికి కంపుతో ఉండాలా లేదా అది పునరుజ్జీవం చెందాలా, ఇది పాయింట్. సో ఇప్పుడు ఏ ప్రాజెక్టు చేపట్టినా నిర్వాసితులు అనేది ఖచ్చితంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొత్తగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో భూసేకరణ జరిగింది, వాజ్పేయి హయాంలో శాంక్షన్ అయింది. దాన్ని రాజశేఖర రెడ్డి కూడా కంటిన్యూ చేసి రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మాణం పూర్తయింది. బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు గనక బేగంపేటలోనే ఎయిర్పోర్ట్ ఉంటే, అసలే సికింద్రాబాద్ బేగంపేట ఎంత ట్రాఫిక్ ఉందో చూసాం. ఎయిర్పోర్ట్ బేగంపేటలోనే ఉంటే, మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేకుంటే, శంషాబాద్ ఎయిర్పోర్టే చాలా క్రౌడెడ్ అయిపోయింది. అక్కడ కూడా సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ అయింది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా మంది భూసేకరణ చేసి దానికి సాక్రిఫైస్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. రెండవది ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి హయాంలో చేసినప్పుడు ఆ అలైన్మెంట్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. అలైన్మెంట్ అలా తిరిగింది, ఇలా తిరిగింది, అలా తిరిగిందని. కానీ ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే ఇవాళ హైదరాబాద్ పరిస్థితి మనం ఊహించగలమా? ఔటర్ రింగ్ రోడ్ ఉండగానే ట్రాఫిక్ ఎంత ఉంది, ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే 8 వరుసల రహదారి ఎందుకు అన్నప్పుడు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలు, లేకపోతే అప్పుడున్న వాళ్ళు అటు 4 లేన్లు ఇటు 4 లేన్లు అవసరం అన్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ లో లేని హైదరాబాద్ ఊహించగలమా? బెంగళూరుకు లేని అడ్వాంటేజ్ మనకున్న అడ్వాంటేజ్ ట్రాఫిక్. బెంగళూరులో ట్రాఫిక్ అంటేనే భయం. అక్కడ పెద్ద పెద్ద కంపెనీల సీఓలు కూడా బెంగళూరు ట్రాఫిక్ తట్టుకోలేమంటున్నారు. సో ఔటర్ రింగ్ రోడ్ జరిగినప్పుడు, భూసేకరణ జరిగినప్పుడు కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ వాల్యూ ఇవాళ ఏ విధంగా ఉంది? కొంత నష్టపోయి ఉండొచ్చు, కొంత భూమి పోయి ఉండొచ్చు, కానీ మిగతా ఉన్న వాళ్ళు ఏ విధంగా అది చేశారు? 100 రెట్లు పెరిగాయి ఔటర్ రింగ్ రోడ్ పక్కల. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మనం చూస్తాం. సో కొత్త ప్రాజెక్ట్ ఏదొచ్చినా ఈ విధంగా వ్యతిరేకత అన్నది వస్తూనే ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ కోసం ఎంత పెద్ద ఎత్తున భూసేకరణ చేశారో మనం చూసాం. పాలమూరు రంగారెడ్డి కోసం ఇప్పుడు భూసేకరణ చేస్తున్నారు. సో ఒక కొత్త ప్రాజెక్టు మొదలు కావాలంటే ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాల్సిందే. ఈ మాట నేను కాదు అన్నది కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మల్లన్న సాగర్ గురించి రచ్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ అన్నాడు ఏంటంటే, అప్పట్లో మానేరు గురించి మేము చొప్పదండు దగ్గర ఉండి సిద్దిపేట వరకు వెళ్లాల్సి వచ్చింది, మేము కూడా నిర్వాసితులమే, ఎవరో ఒకరు నిర్వాసితులు గాంధీ కష్టం కాదు కదా అన్నారు. ఇప్పుడు మూసీ కూడా అంతే. మూసీ కంప అట్లే ఉండాలా? మూసీ మురికిగానే ఉండాలా? రేవంత్ రెడ్డి అన్నట్టు మూసీ చుట్టూ ఒక 3 నెలలు ఉండగలమా? ఇప్పుడు మూసీ నదిని క్లీన్ చేయాల్సిందేనని హైదరాబాదీల కోరిక అంటున్నారు. నిజంగానే అంటే హైదరాబాద్ లో కోరిక అదన్నది పక్కన పెడితే మనం విజన్ గురించి ఆలోచిస్తే డెఫినెట్ గా మూసీ మారాల్సిన అవసరం ఉంది. మూసీ అట్లే ఎందుకు ఉండాలి? 55 కిలోమీటర్లు ప్రవహిస్తోంది సిటీ గుండా మూసీ. 55 కిలోమీటర్లు. ఈస్ట్ లో దాదాపు మీకు రాజేంద్ర నగర్ నుంచి మొదలు పెడితే గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల వేరే బ్రిడ్జ్ కడతామని చెప్తుంది ప్రభుత్వం. అంటే నాట్ ఓన్లీ మూసీ రిజునవేషన్, 55 కిలోమీటర్లు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు నీకు ట్రాఫిక్ మొత్తం ఆగిపోతుంది. ఇప్పుడు దిల్సుఖ్ నగర్, అంబర్పేట వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, మొత్తం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. కానీ మూసీ నది మీదే ఒక వంతెన కట్టారనుకోండి ఈ 55 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు వాళ్ళు నిన్న ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మల్టిపుల్ బెనిఫిట్ చూపించారు. ఒకటి టూరిజం, ఒక రివర్ ఫ్రంట్. ఇప్పుడు సబర్మతి రివర్ ఫ్రంట్ సంబంధించి ఎంతమంది ఉన్నారు, లేదా ఫ్రాన్స్ లో లేదా కొరియాలో ఎంతమంది విజిటర్స్ ఉన్నారు,
సర్దార్ పటేల్ స్టాచ్యూ ఎందుకు అని అనుకున్నారు నరేంద్ర మోడీ, కానీ అందరు పోయి అక్కడ విజిట్ చేస్తున్నారు కదా, చేస్తున్నారు కదా, కేవాడియా పోయి చూస్తున్నారు కదా. టూరిజం అక్కడ కొత్త వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చి పోయి మనం సబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్ వెళ్ళిన వాళ్ళు విజిట్ చేస్తున్నారు. దానివల్ల ఎవరికి ఉపాధి? అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకే కదా, స్థానికులకే కదా ఉపాధి. సో మూసీ రిజర్వేషన్ జరిగి మూసీ రివర్ ఫ్రంట్ చేపట్టి అక్కడ పెద్ద ఎత్తున నైట్ లైఫ్ అంటే రాత్రిపూట సాయంత్రం కాగానే చల్లటి దానికోసం అందరు గాలి కోసం వెళ్తారు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గరే ట్యాంక్ బండ్ దగ్గరే మీరు చూడండి, నెక్లెస్ రైడ్ చుట్టూ బర్త్డే అయితే గనక ఎవరైనా బర్త్డే మనకు దగ్గర వాళ్ళు అయితే పోయి కేకులు కట్లు ట్యాంక్ బండ్ మీద చేసుకుంటారు. చిన్న పిల్లలతో ట్యాంక్ బండ్ మీద వెళ్ళి బుద్ధ విగ్రహం దగ్గర ఫోటోలు దిగుతారు. సో అంటే ఎంత ఏమంటారు, ఒక హుస్సేన్ సాగర్ క్రియేట్ అవుతూనే వందలాది మంది వేలాది మంది రోజు అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ మూసీ నది చుట్టూన 55 కిలోమీటర్ల డెవలప్మెంట్ జరుగుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 21 కిలోమీటర్లు అంటారు. జరిగితే గనక ఇక్కడ హైదరాబాదీస్ వెళ్తారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని విజిట్ చేసేందుకు వస్తారు, వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. ఇప్పుడు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఓన్లీ గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూమ్స్ ఇటువంటివి చూపిస్తున్నాం, చార్మినార్ చూపిస్తున్నాం. చార్మినార్ దగ్గర చాలా క్రౌడెడ్, ఎక్కువ ఉండలేం, చాలా ఇరుకిరుకు సందులు, పెల్స్ అవి కొనేందుకు వస్తున్నారు. అదే మూసీ నది చుట్టూ ఒక 20 కిలోమీటర్లు నిర్మిస్తే 21 కిలోమీటర్లు నైట్ లైఫ్ ఉంటే, సో ఆ రివర్ ఫ్రంట్ లాంటిది కడితే ట్రాఫిక్ కంజెషన్, టూరిజం, కంపు వాసన, మూసీ చుట్టూ మొత్తం దోమలు మూసీ వల్ల. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి నీళ్లు గండిపేట ప్లస్ హిమాయత్ సాగర్ లో నీళ్లు పోస్తే ఇప్పుడు మూసీ ఎక్కడ సంవత్సరంలో మూసీ కేవలం 3-4 నెలలు మాత్రమే వాడుతుంది. మిగతా సమయం అంతా కూడా కుచ్చిచ్చుకుపోయింది. కొన్ని చోట్ల 500 మీటర్ల వెడల్పు ఉంది, కొన్ని చోట్ల చాదరఘాట్ లాంటి చోట 50 మీటర్ల వెడల్పు కూడా అయింది. సో అక్కడ వెడల్పు తక్కువ ఉన్న చోట ఏంది, ఎగదన్ని రోడ్ల మీదకి వాటర్ వచ్చేస్తుంది. సో నదీ తీరాన నాగరికత అయినట్టే మన హైదరాబాద్కి మూసీ అవసరం, డెఫినెట్ గా 100కి 200% అవసరం. నిన్న ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చాలా విషయాలు వెల్లడించింది. అది చూసిన వాళ్ళకి కొంత కన్విన్సింగ్ గానే ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ మూసీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారనుకోండి పేదలకి, మధు పార్క్ రిడ్జ్ లాంటి వాళ్ళకి 7 ఎకరాల ల్యాండ్ ఇస్తాం, వాళ్ళకి కట్టుకోవడానికి మళ్ళీ అపార్ట్మెంట్ ఇస్తామంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే పునరావాసం, సహాయ పునరావాసం. దానివల్ల ఇబ్బంది పెడుతున్న పేదలకు పేదలు చాలా వరకు కూడా తాత్కాలిక గుడిసెల్లో ఉంటారు. గుడిసెల్లో ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారనుకోండి ఇబ్బంది ఉండదు కదా. ఇంకా రిచ్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తే గనక దీనివల్ల ఎకానమీ పెరుగుతుంది, కొత్తగా టూరిస్టులు వస్తారు, కొత్తగా విజిటర్స్ వస్తారు, ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లో ఈ రాజేంద్ర నగర్ నుంచి గౌరెడ్డి దాకా వెళ్ళాలంటే మాక్సిమం 79 కిలోమీటర్స్ పడుతుంది. కానీ మూసీ నది మీదనే ఏకంగా బ్రిడ్జ్ పెట్టారనుకోండి ఇక్కడ నుంచి అక్కడ వరకు 55 కిలోమీటర్లు అయిపోతుంది. సో కాస్ట్ సేవింగ్ కదా, 24 కిలోమీటర్లు తగ్గుతుంది కదా. ప్లస్ ఇప్పుడు ఎల్బీ నగర్ లేకపోతే దిల్సుఖ్ నగర్, మలక్పేట పోవాలంటే ఈ కోర్ సిటీ నుంచి ఎంత ఇబ్బంది అవుతుంది. నార్సింగి నుంచి వెళ్ళాలంటే నార్సింగి, మంచిర్యాల, గచ్చిబౌలి చాలా మంది పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బ్రిడ్జ్ కట్టారనుకోండి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నదానికంటే కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. పైగా మధ్యలో దిగడానికి ఎక్కడానికి ర్యాంపులు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే లాగా ర్యాంపులు పెడితే మధ్యలో 10 కిలోమీటర్లకు ఒకసారి దిగడానికి పెడితే ఆ కింద ఉన్న ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గిపోతుంది. ఫ్యూచర్ లో మెట్రో రైలు కూడా దాని మీద వేయొచ్చు. సో ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్